ఫామ్ హౌస్ ఒకటి ఉంది. ఆ ఫామ్ హౌస్లో ఈరోజు మామిడికాయలు కోస్తున్నాము. మీరు చూడండి ఎలా కోస్తున్నాము అది. ఓకేనా? ఇప్పుడు పెట్రోల్ కొట్టించాను దారిలో. ఇప్పుడు మీరు చూసినాక రోడ్ ఉంది కదా, ఇది వచ్చి ఎన్ఎఫ్సిఎల్ రోడ్. ఇది కోరమండల్ ఉంది కదా, ఆ రోడ్ మాట. ఇది ఇక్కడ నుంచి కాకినాడ నుంచి ఉప్పటి వెళ్ళాకి ఇదే రోడ్డు. ఆ పక్కన ఒకటి ఉంది వలసపాకల నుంచి. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. అయితే కొంచెం రోడ్డు బాగోదు, ఇదైతే బాగుంటుంది రోడ్డు. ఇదంతా ఎన్ఎఫ్సిఎల్ వస్తుంది. అదే ఎన్ఎఫ్సిఎల్ కోరమండల్లో. ఇది వచ్చి కోరమండల్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ మాట. ఇది కోరమండల్ మెయిన్ గేట్. ఇక్కడ ఎక్కువ ఫోటోషూట్ అవుతాయి. ఇక్కడ ఈ ఉంది కదా, కరెక్ట్గా మధ్యలో నుంచి ఫొటోస్ తీసుకుంటే చాలామంది కొత్తగా పెళ్ళి ఏంటి ఉంటారు కదా, కొత్తగా పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు. నెక్స్ట్ కొంతమంది ఫొటోస్ తీసుకోవాల్సిన పెళ్లి చూపులు పంపించాల్సి ఉంటాయి కదా ఫొటోస్. ఈ మధ్యలో తీసుకుంటారు కరెక్ట్గా అటు ఇటు. మీకు ఎదుగుంటే కనిపిస్తున్న రోడ్డు ఉంది కదా, అది వచ్చి కాకినాడ, ఉప్పాడ, విశాఖపట్నం వరకు బీచ్ రోడ్ మాట. అది ఆ రోడ్ దాటితే బీచ్ మొత్తం. లెఫ్ట్కి వెళ్తే ఉప్పాడ, రైట్ సైడ్కి వెళ్తే మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతాము. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఉప్పాడ, రైట్ సైడ్కి వెళ్తే కాకినాడ. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు రోడ్ వేస్తుంది కొత్తది, మన సాగరమాల రోడ్ అని రోడ్ ఎక్స్టెండ్ చేసిందన్నమాట. ఓకే, ఇది కాకినాడ నుంచి మనకి ఎక్కడికంటే అన్నవరంకి ఎండ్ అవుతుంది. అక్కడ హైవే ఉంది కదా, ఆ హైవేకి టచ్ అవుతుంది. ఇది వచ్చి శిల్పారాము. ఈ లోపల కాటేజెస్ ఉంటాయి. ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు టూరిస్టులు కానీ వస్తే లోపల కాటేజెస్ ఉంటాయి, ఇక్కడ స్టే చేయొచ్చు. బీచ్ పక్కన అనమాట. బీచ్ వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తే. ఓకేనా? ఇది మీరు చూస్తున్నారు కదా, అది వచ్చి లైట్ హౌస్. అది ఇది వచ్చి సూర్యారావుపేట. ఇక ఇలా లెఫ్ట్కి వెళ్తే ఏడీబీ రోడ్డు, సామలకోట, మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతాము లెఫ్ట్కి వెళ్తే. అదే కానీ రైట్కి వెళ్తే ఉప్పాడ వెళ్తాం. ఇది వచ్చి కాకినాడ షీసో ప్యారడైజ్. ఇది లోపల షూటింగ్స్ కూడా జరుగుతాయి, సినిమా షూటింగ్స్ కానీ, లేకపోతే ఫోటో షూట్స్ కానీ, మ్యారేజ్ ఫోటో షూట్స్ కానీ జరుగుతాయి లోపల. ఇదంతా నేవీ సంబంధించింది. ఈ రోడ్ అంతా కుండోలకి ఈ రోడ్ క్లోజ్ చేసేస్తారు. ఈ రోడ్ వచ్చారు, ఇదంతా నేవీ ఉంది. ఎన్సిఎన్ సెంటర్ కాకినాడ. ఓకే, మొన్న ఇక్కడ ఆర్మీ డ్రిల్ ఒకటి జరిగింది ఇక్కడ. చిన్న పిల్ల కాలువ ఇది. ఈ కాలువలోకి మన గోదావరి వాటర్ వస్తుంది, ప్లస్ సముద్ర వాటర్ రెండు కలుస్తాయి ఇక్కడ. ఇది ఒకటి బీచ్ పాయింట్, ఇది వ్యూ పాయింట్. ఇది చాలామంది వస్తారు, సండే సాటర్డే వస్తే మొత్తం నిండిపోతుంది అంతా బీచ్ మనుషులతో.
చిన్న అదే బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, ఆ ఏరియా వచ్చి హెలిప్యాడ్ ఏరియా అన్నమాట. హెలికాప్టర్స్ ఆగుతాయి ఇక్కడ వచ్చి, నావీ కానీ లేకపోతే ఏమైనా పొల్యూషన్ వస్తే అక్కడ అవుతారు, అక్కడ ల్యాండ్ అవుతాయి హెలికాప్టర్స్ అవి. ఈ లోపల హార్సెస్ ఉంటాయి, గుర్రాలు ఉంటాయి లోపల. 7 రైడర్స్ అని, కోకోనట్ 7 రైడర్స్ అని లోపల హార్సెస్ ఉంటాయి, తీరుతారు అనుకోండి. ఇక్కడ కనిపిస్తుంది ఒకటి బీచ్, అంతా చూస్తున్నారా, అదంతా బీచ్. అది మా ఇల్లు కూడా బీచ్ పక్కనే ఉంటుంది అన్నమాట. బీచ్, రోడ్డు, మా ఇల్లు చాలా బాగుంటుంది మా ఊరు. ఇవి వచ్చి చిన్న చిన్న తూములు రామాట. కొత్త బంగారులో ఒక సినిమా ఉంది కదా, ఇక్కడ షూట్ చేశారు మధ్యలో కరెక్ట్గా. ఇక్కడ ఎక్కువ ఫోటోషూట్లు ఎక్కువ జరుగుతాయి, మ్యారేజ్, ప్రీ వెడ్డింగ్, ఆఫ్టర్ వెడ్డింగ్ మొత్తం షూట్లు ఎక్కువ జరుగుతాయి ఇక్కడ బాగా. చూడండి రిగ్ కనిపిస్తుంది మీకు అక్కడ, రిగ్ ఆయిల్ రిగ్ పడ్డది. పక్కన కూడా ఉంటుంది. జగన్ ఇచ్చిన కాలనీస్ ఇవి, చాలా పెద్ద కాలనీ ఇది. ఇదైతే కనిపిస్తుంది లేదో చూడండి, చూపిస్తున్నాను. చాలా పెద్ద కాలనీ, జగన్ ఇచ్చిన కాలనీస్ మాట ఇవి. ఫర్నాస్లా కనిపిస్తున్నాయి కదా 3 అక్కడ, అది వచ్చి ఎన్టీపీసీ మరి, థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ. మొత్తం ఎంత ఎన్టీపీసీ ఏరియా, అది పవర్ ప్లాంట్, అదంతా పవర్ జనరేషన్ జరుగుతుంది. ఇది మా ఊరు బీచ్, కాకినాడ బీచ్, కాకినాడ ఉప్పాడ బీచ్. ఇది ఇప్పుడు రైట్ సైడ్ కొంచెం చూసారా, కనిపిస్తుందా మీకు? చూడండి రైట్ సైడ్ కూడా చిన్న బ్రిడ్జ్లో ఉంది చూసారా, అది పాత బ్రిడ్జ్. ఎక్కువ సముద్రం వెళ్ళడం వల్ల అది పాడైంది. దాని తర్వాత ఈ పక్కన చిన్న తూములా వేసి, ఇది కూడా ఉండేది చిన్నప్పుడు, మా చిన్నప్పుడు తూము ఉండేది. ఎక్కువ టూరిస్టులు ఎక్కువ వస్తారండి ఈ స్పాట్లకి, ఎక్కువ ఫోటోషూట్లు కూడా చదువుతాయి ఇక్కడ. ఎంతమంది జనం, మొత్తం అంత ఇల్లే. ఇది చిన్న తూమట, ఇటు కాలా ఉంటుంది. ఇక్కడ మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు 2 కలుస్తాయి. ముందు అది పాత రోడ్ మాట, ఇది కొత్తది వేస్తారు. ఈ తుఫాన్కి ఎక్కువ పాడైపోతుందని ఇది వచ్చి కొత్త బ్రిడ్జ్. ముందు లెఫ్ట్లోకి ఉండేది, లెఫ్ట్లో నుంచి వెళ్తే ముందు ఒక బ్రిడ్జ్ ఉండేది, అది తీసేసి కొత్తది కట్టారనమాట. తీయమంటే పాడైపోయింది అది, తుఫాన్లు వాటికి మొత్తం కొట్టుకుపోయింది అన్నమాట. ఇప్పుడు ఇది కొత్తది వేశారు. ఇంకా పాత రోడ్డు మీకు కనిపిస్తుంది లేదో చూపిస్తాను, పక్కకి తీసుకెళ్ళి. ఇది పాత రోడ్డు అన్నమాట, ఇంకా పక్కది. ఇప్పుడు కొత్త రోడ్ వేశారు. మా అమ్మగారిది నాన్నగారిది పెళ్ళి లోపల చివరి, ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపల పెళ్ళి అయిందంట మా అమ్మగారికి నాన్నగారికి. అప్పట్లో ల్యాండ్ ఉండేది అక్కడ, అంటే అక్కడ ఇల్లు, మా సొంత ఇల్లు ఎక్కడ ఉండేవి. ఈ సముద్రం అలలకి అట్లా కుట్టిపోయి లాస్ట్కి ఇక్కడ ఇది మా ఊరు అయింది లాస్ట్కి. మా అమ్మగారికి నాన్నకి అక్కడ గుడి ఒకటి ఉండేదంట, ఆ గుడిలో పెళ్ళి అయిందంట మా అమ్మగారికి నాన్నగారికి లోపల. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అంటే సుమారు ఒక 40 ఇయర్స్లో 35-40 ఇయర్స్లో ఇక వరకు వచ్చేస్తుంది అది. 35 ఈ 3 గుళ్ళు మా ఊరికి వచ్చేసామని ఒక సంకేతం. ఇక్కడ ఎన్ని ఉప్పు చేపలు అవి వేస్తారు. ఇక్కడ ఉప్పు చేపలు అవి శుభ్రంగా ఉప్పు వేసి నానేసి అవి ఆరేసి ఉప్పు చేప ప్యాక్ చేసి పంపుతారు. ఇది వచ్చి సుబ్బంపేట, ఇదే మా ఊరు రంగంపేట. ఇది ఈ ఊరు అంతా చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నాను నేను. ఇలా లెఫ్ట్లోకి వెళ్తే మా ఊరికి వెళ్ళిపోయినట్టు, లోపలికి లెఫ్ట్లోకి వెళ్ళాలి. ఇది దిగితే మా ఊర్లోకి వెళ్తాము. మా ఊరి రామాలయం ఇది. ఓకే, వచ్చేసాం మా ఫామ్ హౌస్కి. ఇదే మా ఫామ్ హౌస్, ఈ వైట్ గోడ ఉంది కదా, ఇదే మా ఫామ్ హౌస్. ఓకే, అవి మా పొలాలు అవన్నీ కనిపిస్తుంది. వీకించి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి, అది వచ్చి మా పొలం.
ఇదే మా ఫామ్ హౌస్. ఇది ఇక్కడికి వస్తే సూపర్ చాలా కామ్ గోయింగ్ మాట, అసలు డిస్టర్బెన్స్ ఉండదు, చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వస్తే. చుట్టుపక్కల పొలాలు అన్నీ, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ.